ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిపోయింది. అయితే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తాం అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఎగ్జిట్ పోల్స్ పేరుతో అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జూన్ 1 వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు. అయినప్పటికీ కూడా కొన్ని సర్వే సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంటూ చెప్తున్నటువంటి సర్వేలు కనుక గమనిస్తే కొన్ని ఒక పార్టీకి అనుకూలంగా, కొన్ని మరొక పార్టీకి అనుకూలంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నికల జరిగినటువంటి మరుసటి రోజు నుంచే ఏపీలో జరుగుతున్నటువంటి అల్లర్ల పరిస్థితి చూసినట్లయితే ఒక పక్క మాచర్ల పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడులు, మరొక పక్క తాడిపత్రిలో జరిగినటువంటి దాడులు, పోలీసులు ఇరుపక్షాలను కూడా ఊరి నుంచి పంపించేసి పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఇలా మనం గమనిస్తే అనంతపూర్, అలాగే తిరుపతి, ఇలా పలు ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లు. ఈ అల్లర్ల వెనక ఉన్నది ఎవరు, చేపిస్తున్నది ఎవరు, ఏంటి అనేది కనుక చూసినట్లయితే దానికి సంబంధించే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలాగే తెలుగు అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి లక్ష్మీపార్వతి గారు స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఈ అల్లర్లన్నింటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇది ఆమె చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. ఇంకా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఎప్పుడైతే బీజేపీ తోటి టీడీపీ కలిసిందో, కూటమిగా కలిసినటువంటి తర్వాత టీడీపీ అడిగి మరీ కొన్ని ప్రాంతాలలో ఎస్పీలను మార్పు చేయటం జరిగిందని, ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే మార్చారో అక్కడే గొడవలు జరుగుతున్నాయని, తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేంద్ర స్థాయిలో పెద్దలతో మాట్లాడి పురంధేశ్వరి చేయించినటువంటి పరిస్థితి ఇదని, ఎవరెవరిని మార్చాలనేటువంటి లిస్టుతో పాటుగా ఆ ప్రాంతంలో ఎవరిని నియమించాలనేటువంటి లిస్టు కూడా టీడీపీ ఇవ్వడం జరిగిందని, కాబట్టి ఈ అల్లర్ల వెనకాల టీడీపీతో కుమ్మక్కైనటువంటి పురంధేశ్వరి ఉంది అనేది ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి అంశం. మరి దీని వెనక ఎవరున్నది అనేది ఏపీ ప్రభుత్వం ఈసీ ఆదేశాలతో సిట్ వేయటం జరిగింది. మరి సిట్ ఏం తెలుస్తుంది అనేది అయితే వేచి చూడాలి.